నమస్తే. ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనశైలి, ఆహార పద్ధతులే మనుషుల పాలిట శాపంగా మారుతున్నాయి. వర్క్ ప్రెషర్, నిద్రలేని, జంక్ ఫుడ్, మత్తు పదార్థాలు, సిగరెట్లు ఇలా ఆరోగ్యానికి హాని కలిగించే అన్నిటినీ కూడా జీవితంలో భాగం చేసుకోవడం, మనుషులు తమ ఆయువునే తగ్గించుకుంటున్నారు. పర్యావరణం, కల్తీ ఆహారాలు కూడా మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నాయి. మొత్తానికి రోజురోజుకు మనిషి ఆయుష్ ఓవైపు క్షీణించుకుపోతుంటే ఉన్న జీవిత కాలంలో కూడా అనారోగ్య సమస్యలు బతకనివ్వటం లేదు. క్యాన్సర్, హార్ట్ అటాక్ లాంటి ప్రాణాత్మక వ్యాధులు ప్రాణాలను మింగేస్తున్నాయి. దీనికి తోడుగా రోజురోజుకు కొత్త కొత్త రోగాలు, అరుదైన వ్యాధులు మనుషుల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. ఎక్సర్సైజులు, జిమ్లు చేసినా వారు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయి చనిపోతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక పుట్టుకతోనే పిల్లలు కొన్ని అరుదైన వింత వ్యాధులతో జన్మించడం కనిపిస్తూనే ఉంది. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కానీ ప్రపంచంలో ఓ పట్టణంలో మాత్రం చాలా వింత పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు అనారోగ్య సమస్యతో చనిపోరు. ముసలితనం పైబడితే కానీ వాళ్లకు మృత్యువు రావటం లేదు. దీంతో అమెరికా పరిశోధకులు ఆ నగరంపై చేసిన పరిశోధన ఫలితాలు ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి నెట్టేస్తున్నాయి. దీంతో అమెరికా పరిశోధకులు ఆ నగరంపై చేసిన పరిశోధన ఫలితాలు ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయంలోకి నెట్టుతున్నాయి. ఇంతకీ ఆ నగరం ఏంటి? అసలు ఆ సిటీలో ఉండే వాళ్లకు అనారోగ్య సమస్యలు ఎందుకు అటాక్ చేయటం లేదు? లెట్స్ వాచ్. ఆ పట్టణంలో చాలా మంది వృద్ధులున్నారు, కానీ వాళ్ళెవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. హార్ట్ అటాక్, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఆ పట్టణంలో ఎవరికి వచ్చినా దాఖలాలు లేవు. ఇదంతా పక్కన పెడితే వారికి చివరికి బీపీలు, షుగర్లు లాంటి రెగ్యులర్ అనారోగ్య సమస్యలు కూడా లేవు. దీంతో ఆ సిటీలో ఉన్న వాళ్ళు పండు ముసలి వాళ్ళై చనిపోతారే తప్ప అనారోగ్య సమస్యలతో మంచంపై మూలుగుతూ ముక్కుతూ ప్రాణాలు మాత్రం వదిలిపెట్టారు. ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టారు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే విషయమేనా అని షాక్ అవుతున్నారా? అయితే ఇలాంటి షాకే అమెరికాలోని పరిశోధకులకు కలిగిందట. దీంతో వాళ్ళు రంగంలోకి దిగారు. ఇక వాళ్ళు తేల్చింది ఏంటనేది తెలిస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు. కాస్త వయసు పైబడితే చాలు రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం నేటి జీవనశైలిలో ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్గా మారింది. మరి అలాంటిది ఆ పట్టణంలో ముసలి వాళ్లకు కూడా హెల్త్ ఇష్యూస్ లేకపోవడానికి కారణాలు పరిశోధనలో బయటపడ్డాయి. ఆ నగరమే అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న రొసెటో. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది ఒక చిన్న పట్టణం. ఇది ప్రస్తుతం వైద్య శాస్త్రానికి ఒక పెద్ద సవాలుగా నిలిచింది. 1960 దశకంలో పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో అక్కడి ప్రజలు గుండె జబ్బులు, ఒత్తిడి వంటి ఆధునిక వ్యాధుల బారిన పడకుండా కేవలం వృద్ధాప్యంతోనే మరణిస్తున్నట్లుగా తేలింది. వయసు మీద పడి చనిపోతారు తప్ప అక్కడ ఒక్కరు కూడా రోగాలతో మృతి చెందటం సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీన్ని రొసెటో ఎఫెక్ట్ అని పిలుస్తారు. అయితే ఆధునిక కాలంలో ఒంటరితనమే పెద్ద రోగమని, ఐక్యతే మహాబలమని ఈ రొసెటో ఎఫెక్ట్ నిరూపిస్తోంది. అయితే రొసెటో వాల్డోర్ అనేది ఇటీవలే రోమ్కు ఆగ్నేయంగా 100 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం. వందల సంవత్సరాలుగా రొసెటో ప్రజలు పర్వతాల నుంచి పాలరాయిని వెలికితీసి లోయలను వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. వీళ్ళే బతుకుదెరువు వెతుక్కుంటూ పెన్సిల్వేనియాలో రొసెటో అనే పట్టణాన్ని నిర్మించుకున్నారు. దీంతో దాదాపు 1600 జనాభా ఉన్న ఈ పట్టణంలో 1980లలో దక్షిణ ఇటలీ నుంచి వలస వచ్చిన వారు స్థిరపడ్డారు. అయితే 1950 నుంచి 60 మధ్య కాలంలో అమెరికా అంతటా కూడా గుండెపోటు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ రొసెటో సిటీలో మాత్రం 55 ఏళ్ల లోపు వారు ఒక్కరు కూడా గుండెపోటుతో మరణించలేదని డాక్టర్ తెలిపారు. ఇక వారి ఆహారపు అలవాట్లు చూస్తే వారు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం, పిజ్జాలు తినేవారు, మద్యం సేవించేవారు, ధూమపానం చేసేవారు, వ్యాయామం కూడా పెద్దగా చేసేవారు కాదు. అప్పటికి వారు అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారనేది పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. దీంతో పరిశోధకులు రొసెటో పట్టణ ప్రజలపై వారి ఆరోగ్యంతో కూడుకున్న దీర్ఘవుపై సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించి అసలు విషయాన్ని తేల్చారు. అది చూసి పరిశోధకులు షాక్ అయ్యారు. వారి ఆరోగ్యానికి కారణం ఆహారమే లేక ఎక్సర్సైజో కాదట, వారు పాటించే సామాజిక ఐక్యత మాత్రమేనని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికీ రొసెటో నగరంలో అన్ని ఉమ్మడి కుటుంబాలే కనిపిస్తాయి. ఇక్కడ చాలా ఇళ్లలో 3 తరాలు దర్శనమిస్తాయి. దీంతో అక్కడి ఎవరూ కూడా ఒంటరి వాళ్ళు కాదు. ఒకరు కష్టసుఖాలను అందరూ పంచుకుంటూ ఉంటారు. అక్కడ ధనిక, పేద అనే తేడాలు కూడా పెద్దగా ఉండవు. స్థానిక క్లబ్లు, సంస్థలు ఇలాంటివి మరియు మరన్నిటికీ కూడా క్రమం తప్పకుండా ప్రజలు హాజరవుతూ ఉంటారంట. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం,
ఒకరికొకరు ఇచ్చే మానసిక మద్దతు వారిలో ఒత్తిడిని పూర్తిగా తగ్గించేశాయి. దీంతో ఒంటరితనం లేకపోవటం, బలమైన కుటుంబ బంధాలే వారిని రోగాల బారిన పడకుండా కాపాడతాయని పరిశోధకులు నిర్ధారించారు. దీంతో ఇప్పుడు రొసాటో నగర జీవన విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.